హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మనం చదివే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ వచనం చూసుకున్నా, లేకుంటే ఏ అధ్యాయం చూసుకున్నా, ఏ పుస్తకం చూసుకున్నా అది మనుషుల ఆలోచన చొప్పున రాసింది కాదంటే వాళ్ళగా ఏదో ఒకటి ఆలోచించి ఇలాగ జరుగుండొచ్చు, ఇలాగ జరిగిందేమో అని ఏదో ఒక ఫెయిరీ టైల్ లాగా రాసిన పుస్తకం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పుస్తకం, సో బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలు కూడా ఇక్కడ ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా రాసిన వారు. సో అందరూ దైవజనులు, ప్రవక్తలు వారందరూ కూడా ఏంటంటే దేవుని ఆత్మ చేత వర్ణింపబడిన వారే ఈ పుస్తకాలన్నీ వ్రాసారు, ఈ వచనాలన్నీ వ్రాసారనమాట. కాబట్టి ఇక్కడ ఈ వచనాల్లో చాలా ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. సో ఇక్కడ దావీదు కూడా గొర్రెల కాపరిగా ఉండే వ్యక్తి ఆశ్చర్యమైన సంగతులను తెలుసుకొని ఇక్కడ ఆయన రాజుగా అయ్యాడు. సో అనేక దేశాలపైన ఆయన విజయాన్ని పొందుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోన్ ద్వారా దేవునికి గొప్ప మందిరాన్ని కట్టించే భాగ్యాన్ని పొందుకున్నాడు అనమాట. సో ఆ విధంగా సో మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు కూడా ఇక్కడ ఈ ఆశ్చర్యమైన సంగతులను వారు ధ్యానించి, అంటే దేవుని ఆత్మ ద్వారా ఈ ఆశ్చర్యమైన సంగతులను చూసి వారు ధ్యానించి వారు గొప్పగా ఆశీర్వదింపబడి దేవుని ద్వారా గొప్పగా వాడబడ్డారు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ మనం దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువ చదువుతూ ప్రార్థన చేస్తూ, ఈ పరిశుద్ధ గ్రంథం నేను చదువుతూ ఉండగా అనేక ఆశ్చర్యమైన సంగతులను బోధించండి తండ్రి, తద్వారా నేను మీ ద్వారా గొప్పగా వాడబడి నేను అనేక మందికి అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యమైన సంగతులను చూపిస్తారు. మన ద్వారా ఆయన నామంలో అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించి మనము అనేకులకు అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆయన చూస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఆశ్చర్య సంగతులు ఉంటాయని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారు మీ పరిశుద్ధాత్మ ద్వారా, వారిలో ముద్రింపబడిన మీ పరిశుద్ధాత్మ ద్వారా వారు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉండగా అనేకమైన ఆశ్చర్య సంగతులను వారు చూచి తద్వారా మీ నామంలో అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు జరిగించి అనేక మందిని రక్షించి అనేకులకు అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలుచుటకు సహాయం చేయండి. వారి జీవితాల్లో ఉండే ప్రతి ఒక్క సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. వారు గొప్పగా ఆశీర్వదింపబడి వారి తర్వాత తరాలన్నీ కూడా ఆశీర్వాదంలోనే నిలుచు విధంగా చూడండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.